మన ఫస్ట్ మూవీ అప్డేట్, మన యంగ్ హీరో అడవిశేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ మూవీని ఒకేసారి తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ లో షూట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అండ్ ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ బాగా యాక్ట్ చేస్తారు. సో వీళ్ళ జోడి ఎలా ఉండబోతుందో చూడాలి. నెక్స్ట్ మన నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్ పార్ట్ 3 మూవీ. ప్రెసెంట్ ఈ మూవీ టీం కాశ్మీర్ లో భారీ ఫైట్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. రీసెంట్ గా ఒక పోస్టర్ వచ్చింది, అది కూడా అదిరిపోయింది. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీకి దిల్ రుబా అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ రీసెంట్ గా ఫస్ట్ లుక్ వదిలారు, అదిరిపోయింది. ఈ జనవరి 3rd ఈ మూవీ టీజర్ అయితే రాబోతుంది, బీ రెడీ. 2025 ఫిబ్రవరిలో ఈ మూవీని థియేటర్స్ లోకి తెస్తున్నారు. నెక్స్ట్ మన రాఘవ లారెన్స్ గారి కాంచనా పార్ట్ 4 మూవీ. మనం అనుకున్నట్లే ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ యాక్ట్రెస్ గా పూజా హెగ్డే ను కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ ఆర్ మే నుండి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఆల్మోస్ట్ 100 crores తో ఈ మూవీని షూట్ చేస్తారంట, చూద్దాం. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ మూవీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీం ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. అండ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని మన హీరోయిన్ శృతి హాసన్ కూడా చేస్తుంది. తనతో కూడా ఫైట్స్ ఉండబోతున్నాయి. ఈ మూవీతో పాటు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ పార్ట్ 2 స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది. మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ప్రెజెంట్ ఒక భారీ సెట్ అయితే వేస్తున్నారు. అండ్ ఈ మూవీలో మన నెల్సన్ ఫస్ట్ పార్ట్ కంటే కూడా చాలా స్టైలిష్ గా సూపర్ స్టార్ ని చూపించబోతున్నారంట, చూద్దాం. నెక్స్ట్ మెగా హీరో వరుణ్ తేజ్ అండ్ కృష్ణార్జున యుద్ధం ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఒక మూవీ వస్తుంది కదా. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేయబోతున్నారు. రాయలసీమ యాసతో కూడిన హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ స్టోరీ ఉండబోతుంది. అండ్ ఈ మూవీకి కొరియన్ కనకరాజు అనే టైటిల్ ప్రెసెంట్ డిస్కషన్స్ లో అయితే ఉంది, బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ మన బాలయ్య బాబు గారి సన్ మోక్షాజ్ఞ హీరోగా లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక మూవీ రాబోతుంది. మన యంగ్ హీరో మోక్షాజ్ఞ ఇంకా డెబ్యూ చేయకుండానే టోటల్ 3 మూవీస్ కి సైన్ చేశారు. అందులో తన డెబ్యూ మూవీగా PUC లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక మూవీ రాబోతుంది. ఆ మూవీతో పాటు ఇప్పుడు ఓకే అయిన వెంకీ అట్లూరి మూవీని కూడా ఒకేసారి కంప్లీట్ చేస్తారంట. ఆ తర్వాతే మన బాలయ్య బాబు గారి డైరెక్షన్ లో ఆదిత్య 999 మ్యాక్స్ అనే మూవీని చేయబోతున్నారు. ఇది ఒక టైం ట్రావెల్ మూవీ. నెక్స్ట్ మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ మూవీ. ఈ జనవరి 2nd ఈ మూవీ ట్రైలర్ ను హైదరాబాద్ లో లాంచ్ చేయనున్నారు. అండ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4th అమెరికాలో అండ్ జనవరి 8th ఆంధ్రాలో ప్లాన్ చేశారు. అలాగే ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ అఖండ అండ్ లెజెండ్ మూవీస్ కి మించి ఉండబోతుందంట. నెక్స్ట్ మన SSMB 29 అదే రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబోలో వస్తున్న మూవీ. ఇప్పటికే ఈ మూవీలో విలన్ గా పృథ్వీరాజ్ గారిని తీసుకున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ అయ్యింది. అండ్ ఈ మూవీని జనవరిలోనే లాంచ్ చేయనున్నారు. ఇంకా మూవీ రిలీజ్ అంటే ఏమో జక్కన్న ఎప్పుడంటే అప్పుడే. నెక్స్ట్ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారి 12th మూవీ. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% కంప్లీట్ అయింది. అండ్ ఈ మూవీని 2 parts గా తీసుకొస్తున్నారు. బట్ 2 parts లో 2 డిఫరెంట్ స్టోరీస్ ఉండబోతున్నాయి. అండ్ ఈ మూవీ మార్చ్ 28 నుండి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీ తర్వాత మన రౌడీ బాయ్ రాహుల్ సంకృత్యంతో ఒక మూవీ చేస్తున్నారు కదా. ఈ మూవీని కూడా ఫిబ్రవరిలోనే అఫీషియల్ గా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ సెట్స్ అయితే వేస్తున్నారు. మరోవైపు రౌడీ బాయ్ ఒకవైపు 12th మూవీని కంప్లీట్ చేస్తూనే టైం దొరికినప్పుడు హార్స్ రైడింగ్ లో ట్రైన్ అవుతున్నారు. నెక్స్ట్ మన NTR గారి దేవరా పార్ట్ 2 మూవీ. ఈ మూవీ టీం రీసెంట్ గా స్క్రిప్ట్ వర్క్ ను స్టార్ట్ చేశారు. మన డైరెక్టర్ కొరటాల శివ ఈ పార్ట్ 2 మూవీలో స్క్రీన్ ప్లే ను చాలా గ్రిప్పింగ్ గా రెడీ చేయడానికి తన టీమ్ తో వర్క్ చేస్తున్నారు. 2025 సమ్మర్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని జనవరి 1st రిలీజ్ చేయబోతున్నారు. సో ఇవి మామ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్. ఇవి నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఇంకెవరైనా కొత్తగా ఈ ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.